హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం, వచ్చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టమాటో, ఒక ఆనియన్, మిర్చి అండ్ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పన్నీర్ తీసుకొని కావలసినంత సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకో. పన్నీర్ పీసెస్ని తీసుకొని అందులో తగినంత కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసి అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అండ్ లైట్గా ఆయిల్ వేసుకొని అందులో కావాల్సిన స్పైసెస్ బగారా ఆకు, చెక్క, 2 దాల్చిన చెక్క, లవంగం, యాలక్ వేసి మంచిగా గోలేంత వరకు ఉంచాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కసూరి మేతి వేసి మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత ఆనియన్స్, మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటో వేసి మంచిగా అది మగ్గేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని మనం బగారా కోసం పెట్టుకున్న ఎసర్లో ఆ రైస్ వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్. అందులో ఇప్పటివరకు మగ్గి ఉన్న టమాటో, ఆనియన్స్లో ముందే మిక్సీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని తీసుకొని అందులో వేసేసి మంచిగా కలపాలి. కలిపి మగ్గిన తర్వాత కొంచెం గోలిన తర్వాత అందులో తగినంత పెరుగు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఆ మిశ్రమాన్ని. దాని తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచేసిన తర్వాత ఎసరు వచ్చిన తర్వాత మనం బిర్యానీ కోసం పెట్టుకున్న ఆ ఎసర్లో మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేయాలి. ఇందులో కొంచెం మగ్గిన తర్వాత కారం, పసుపు, ధనియాల పౌడర్ అండ్ షాహీ పన్నీర్ బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కొంచెం కసూరి మేతి వేసి మంచిగా గోలనివ్వాలి. దాని తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని అందులో మనం ముందే వేంపి పెట్టుకున్న పన్నీర్ని అందులో వేసుకొని మంచిగా కలపాలి. దాని తర్వాత రైస్ 70% ఆఫ్ రైస్ ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని తీసి బిర్యానీ కోసం రెడీ చేసుకొని పెట్టుకున్న మిశ్రమంలో ఈ రైస్ని వేసేయాలి. వేసి దాన్ని ఫ్లాట్గా నీట్గా చేసేసుకొని దాంట్లో లైట్గా ఒక బౌల్లో కొంచెం పసుపు, గీ తీసుకొని దాంట్లో మనం కలర్ యాడ్ చేసే ప్లేస్లో మనం పసుపు ఇంకా నెయ్యి యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనాతో పైన గార్నిష్ చేసి మనం మూత పెట్టేసి ఒక 15 minutes సిమ్లో ఉంచిన తర్వాత యువర్ బిర్యానీ ఈస్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.